ఫోటో వీడియో రెండు నడుస్తుంది. ఈరోజు ఏప్రిల్ 22, 1969 పార్టీ ఏర్పడింది. అదే రోజు కామ్రేడ్ లెనిన్ జయంతిని కూడా జయంతి రోజే సిపిఎం పార్టీ అభిప్రాయించింది. సిపిఎం పార్టీ గత 55 సంవత్సరాల నుండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, ఆదివాసుల కోసం పోరాటాలు చేసి ఆ పోరాటాలలో కామ్రేడ్స్ ఎందరో వందలాది వేలాది మంది కామ్రేడ్స్ అమరులైన జరిగింది. ఆ కామ్రేడ్స్ ఆశయాలను, ఆ కామ్రేడ్స్ అన్న సిద్ధాంతాలని సిపిఎం పార్టీ నేటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకుపోతా ఉన్నది. వాళ్ళ ఆశయ నమ్మిన సిద్ధాంతాలని ముందుకు తీసుకుపోతా ఉన్నది. అందులో భాగంగానే సిపిఎం పార్టీ కూడా ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో కూడా అనేకమైన పోరాటాలు చేసింది. అది కార్మిక పోరాటం కావచ్చు, అది విద్యార్థుల పోరాటం కావచ్చు, అది మహిళల పోరాటం కావచ్చు. ఈ ప్రాంతంలో ముందుండి సిపిఎం పార్టీ ప్రజాస్పంద పార్టీగా ఈ రోజు మనం పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ పోరాటాన్ని కూడా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు బలపడాల్సిందిగా కోరుతూ ఇప్పుడు సిపిఎంఎల్ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ రమణను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రియమైన ప్రజలారా, సిపిఐ-ఎంఎల్ ఏర్పడి 55 సంవత్సరాలు పూర్తయింది. రష్యా విప్లవ నేత మార్క్సిస్టు మహోపాధ్యాయుడు లెనిన్ 154వ జయంతి కూడా ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే శ్రమజీవులందరికీ వాళ్ళ కష్ట ఫలితం దక్కాలని చెప్పి ఈరోజు కమ్యూనిస్టు సిద్ధాంతం పనిచేస్తూ ఉంది. ఆ క్రమంలో భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం, రైతాంగం, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఈ తమ మీద సాగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిన్న రాజస్థాన్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ చాలా అభ్యంతరకరమైన, ఆక్షేపణీయమైన మాటలు మాట్లాడి ఆస్తులన్నీ ముస్లింలకు పంచుతారని చెప్పి ఒక మత విద్వేషాన్ని వ్యక్తపెట్టే పద్ధతిలో మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. అదే రకంగా కమ్యూనిస్టులంతా దుర్మార్గులు అన్నట్టుగా తన మాటల్లో స్పష్టమవుతుంది. ఈ దేశాన్ని కాపాడేది కమ్యూనిస్టులు, ప్రజల సంపాదన కాపాడేది కమ్యూనిస్టులు, ప్రజల హక్కుల కోసం కొట్లాడేది కమ్యూనిస్టులు. మరి ఇలాంటి కమ్యూనిస్టుల మీద విషం కక్కుతూ అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే ప్రధానమంత్రి ఇట్లా మాట్లాడటం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ దేశ ప్రజానికం నీకు తగిన గుణపాఠం చెప్పి నీకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు.